రెండో వచనము. కాగా శారా, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడో నీవు దయచేసి, బా ఎంత రిక్వెస్ట్ అండి, ఏమిటట, ప్లీజ్ దయచేసి నా దాసుతో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాహాముతో చెప్పెను. అబ్రాహాము శారాయి మాట వినెను. కాబట్టి అబ్రాహాము కనాను దేశంలో 10 ఏండ్లు కాపురం ఉన్న తర్వాత అబ్రాహాము భార్య అయిన శారాయి తన దాసి అయిన హాగరును ఐగుప్తురాలను తీసుకొని వచ్చి చక్కగా పెళ్లి కూతురులాగా రెడీ చేసి, శారా హాగరును పెళ్లి కూతురులాగా రెడీ చేసి ఆమెను తీసుకొచ్చి, చూడండి ఏముందో, తన పెనివిటి అయిన అబ్రహాముకు భార్యగా ఉండునట్లు తీసుకొచ్చి, ఇదిగో నీ డార్లింగ్. ఎవరట? నీ డార్లింగ్. ఇదంతా ఎందుకు చేస్తుందో తెలుసా? నలుగురు నన్ను గొడ్రాలు గొడ్రాలు అని అంటూ ఉంటే తట్టుకోలేకపోతున్నా. దీంతో నన్ను ఒకవేళ పిల్లాన్ని కంటే నలుగురికి చూపిస్తా. ఎంత తప్పుడు నిర్ణయం అండి. దీనంతటికీ కారణం చెప్పమంటారా? సందేహించింది, దేవుని వాగ్దానాన్ని సందేహించింది, దేవుని వాగ్దానాన్ని అనుమానించింది. కాబట్టి తన బుర్ర ఉపయోగించి తన ఎదుట ఉన్న సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తుంది. సహోదరులో, దేవుని చిత్తానికి, దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా మన జీవితంలో ఏ సమస్యనైనా పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తే, నా మాట మీకు అర్థమైందా? ఈరోజు నీ జీవితంలో సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇరుకు ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించే ప్రక్రియలో నువ్వు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకొని ఆ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తే, నువ్వు అనుకుంటున్నావు ఇలాగైతే త్వరగా నా సమస్య తీరిపోద్ది, ఇలాగైతే త్వరగా నాకున్న కష్టం తీరిపోద్ది, ఇలాగైతే త్వరగా నాకున్న బాధ తీరిపోతుంది అని చెప్పి నువ్వు అడ్డదారిలో నీకున్న సమస్యను నీ చేతులతో పరిష్కరించే ప్రయత్నం చేస్తే, వినో, బయట ఉన్న సమస్య కాస్త ఇప్పుడు లోపలికి వచ్చి పడుతుంది. ఎలా చూద్దాం రండి. తన దాసి అయిన హాగరును ఐగుప్తురాలను తీసుకొని తన పెనివిటి అయిన అబ్రహామునకు భార్యగా ఉండునట్లు అతనికి ఇచ్చెను. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతిని అయితేనని తెలుసుకొనినప్పుడు, ఇప్పుడు ప్రశ్న ఏంటో చూద్దానండి. సమస్య ఏమిటి? ఇంటి బయటికి వెళితే అందరూ హేళన చేస్తున్నారు, అంతే కదండి. పాపం పిల్లలు లేనటువంటి ఇల్లాలు ఇంటి బయటికి వెళ్తే నలుగురు హేళన చేస్తారు. ఒక ఫంక్షన్కి వెళ్తే హేళన చేస్తారు. నలుగురు కలిసి కూర్చున్న చోట మధ్యకి వెళ్ళి కూర్చుంటే హేళన చేస్తారు. ముందు చక్కగానే మాట్లాడతారు, పాపం ఆమె వస్తుంది అనుకోండి, వస్తుంది గొడ్రాలు అని డైలాగ్ వేస్తారు. ఏదో ఒక చులకన ఒక మాట వేస్తారు, ఒక జోక్ వేస్తారు. దూరం నుంచి వస్తున్న ఇల్లాలు చూసినప్పుడు వీళ్ళందరూ ఏదో నవ్వుకోవడం గమనిస్తారు. ఖచ్చితంగా నా గురించి వాళ్ళు నవ్వుకుంటున్నారు అని తెలిసిన కాముగా వచ్చి అక్కడ కూర్చుంటుంది. ఏదో విధంగా సూటి పోటు మాటలతో బిడ్డలు లేనటువంటి ఇల్లాల్ని చంపేస్తారండి వీళ్ళు. అది తట్టుకోలేక, నలుగురి మధ్య తాను తలెత్తుకోలేక, వారనే మాటలు తట్టుకోలేక, ఆ హేళనను తట్టుకోలేక భర్త దగ్గరకు వచ్చి ఏం చేసిందయ్యా అంటే, తను కలిగి ఉన్న సమస్యను పరిష్కరించుకోవడానికి తానే ఒక సొల్యూషన్ కనిపెట్టేసింది. ఏమిటి? సెకండ్ మ్యారేజ్. దేవుని చిత్తమా? కాదు. తాను అనుకున్నట్టుగానే అనుకున్నది సాధించేసిందండి. తన భర్తను తీసుకెళ్ళి పని మనిషికి ఇచ్చి పెళ్లి చేసేసిందండి. ఎప్పుడొచ్చి శుభవార్త చెప్పిద్దా, ఎప్పుడొచ్చి శుభవార్త చెప్పిద్దా, ఎప్పుడొచ్చి శుభవార్త చెప్పిద్దా అని చెప్పి శారా 1000 కళ్ళతో ఎదురు చూస్తుందండి. మీకేమైనా అర్థమవుతుందా? తన భర్త పని మనిషితో ఉంటే ఎప్పుడు పని మనిషి వచ్చి నాకు శుభవార్త చెప్పిద్దా? ఒకరోజు వచ్చింది, అమ్మా ఇప్పుడు నేను ఒట్టి మనిషిని కాదమ్మా అని అంటే, శారా ఎంత సంతోషించిందో, తానే ప్రెగ్నెంట్ అయినంత సంతోషం పాపం. అసలు కథ అప్పుడు స్టార్ట్ అయ్యింది. ఇంటి బయట అందరూ తనను హేళన చేస్తున్నారు అని చెప్పి తాను ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించడానికి
ఒక అడ్డదారిని వెదుక్కొని తన భర్తను ఒక అడ్డమైన పని చేయడానికి పురమాయించి అడ్రస్ లేని దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని దానికిచ్చి పెళ్లి చేసింది. ఎప్పుడైతే ఈ పని పిల్ల కాస్త, ఈ పని మనిషి కాస్త ప్రెగ్నెంట్ అయ్యిందో, చెప్పగా అసలు స్టోరీ మొదలైంది. ఏమిటి అసలు స్టోరీ చూద్దాం రండి. 4వ వచనము. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతినైతని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైంది. ఎప్పుడైతే తను ప్రెగ్నెంట్ అయిందో శారాను చూసి, ఏంటి మొర్ర లేపుతుంది, తలకాయ లేపుతుంది, హలో అర్థమైందా, నీకంటే నేను పుణ్యాత్మురాల్ని, నీకంటే నేను ఘనురాల్ని, నీకంటే నేను ఉత్తమురాల్ని. లోపం నీ భర్తలో లేదు, లోపం నీలో ఉంది. కాబట్టి నువ్వు పిల్లల్ని కనలేకపోయావు. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ని, అర్థమైందా అని చెప్పి ఏ విధంగా శారాను హేళనపరిచిందో తెలియదు. కానీ పెనం మీద ఉన్నది కాస్త పొయ్యిలో వచ్చి పడింది. ఇప్పుడు ఎప్పుడైనా బయటికి వెళితే నలుగురు హేళన చేస్తున్నారు. ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు హేళన భరించలేక భర్తను తన పని మనిషి దగ్గరికి వెళ్ళడానికి పురమాయిస్తే, ఇప్పుడు ఎప్పుడైనా కాదు, హేళన ప్రతిరోజు మొదలైంది. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం ఒకే ఇంట్లో గదిలోంచి బయటకు రావడం ఆలస్యం. పై నుంచి కింద దాకా చూసేది ఎవరు? హాగరు. తట్టుకోలేకపోయిందండి. తల్లడిల్లిపోయిందండి, అల్లాడిపోయిందండి, తలదించుకుందండి, తల బాదుకుందండి. చిచ్చే ఎంత తప్పు చేశాను నేను. సహోదరి సహోదరుడు, మరొక్కసారి చెప్తున్నా, మన జీవితంలో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలకు పరిష్కారం ఉంది. ఆ పరిష్కారమే ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం కలిగి ఉన్న సమస్యలను పరిష్కరించగలిగిన ప్రభు దగ్గరకు వచ్చి మన సమస్యను చెప్పుకున్నట్లయితే ఆయన ఇచ్చే పరిష్కారం శాశ్వతమైనది, ఆయన ఇచ్చే పరిష్కారము సంపూర్ణమైనది, ఆయన ఇచ్చే పరిష్కారము సంతోషాన్నిచ్చేది. నీ సమస్య నువ్వే పరిష్కరించుకునే ప్రయత్నంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నా, తప్పుడు పని చేసినా, ఆ సమస్య పరిష్కరించడానికి బదులుగా ప్రమాదంగా మారుతుంది, ప్రమాదాన్ని దాపరింపచేస్తుంది. ఏడుస్తుందండి ఇప్పుడు శారా. ఎంత పిచ్చి పని చేశాను నేను. నీతిమంతుడైనటువంటి నా భర్తను తీసుకెళ్ళి నీతి మాలినటువంటి దీనికిచ్చి పెళ్లి చేశాను. నేనేదో సంతోషంగా ఉందా అని చెప్పి తప్పుడు పని చేశాను, చేయించాను. ఇప్పుడు మేకై కూర్చుంది. బయటికి వెళ్ళినప్పుడు అందరు నవ్వుతున్నారని చెప్పి నేను బాధపడిపోతే ఈరోజు ఇంట్లోనే నా బ్రతుకు నవ్వులాట అయిపోయింది, హేళన అయిపోయింది. శారా తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్ల 4000 సంవత్సరాలు అయిపోయినా సరే పోరాటం ఆగలేదండి. శారాకు హాగరుకు మధ్య 4 గోడల మధ్య జరిగిన పోరాటం ఇప్పుడు దేశాలు కలిసి పోట్లాడుకుంటున్నాయి. ఎంత చిన్న పొరపాటు, ఎంత చిన్న తప్పు అంటే తనకి అసలు ఆలోచన రాకుండా ఉంటే ఎంత బాగుండేది, ఆలోచన రానివ్వకుండా ఉంటే ఎంత బాగుండేది. సైతాన్ వచ్చి శోధించినప్పుడు దాన్ని అక్కడే జయిస్తే ఎంత బాగుండేది. దయచేసి గమనించండి, ఇంట్లో కూడా అంతే. అగ్ని అంటుకుందనుకోండి, మీరు చేత్తో ఇలా అంటే, ఇప్పుడు కార్పెట్ ఉంది కొంచెం తగలబడుతుంది, చేత్తో ఇలా అంటే ఆరిపోతుంది, కాలుతో తొక్కేస్తే ఆరిపోతుంది. దాన్ని అలాగే ఉండనిస్తే ఇల్లంతా తగలబడిపోతుంది. మన జీవితంలో కూడా అంతే. ఏదైనా మన ఇంట్లో ఓ చిన్న గొడవ లేచిందనుకోండి, సింపుల్గా ఆపేసేయండి. అది తారాస్థాయికి లేచిన తర్వాత భార్యాభర్త శాశ్వతంగా విడిపోవాల్సి వస్తుంది, బిడ్డలు అనాథలు కావాల్సి వస్తుంది. కాబట్టి సంగమా, మన జీవితంలో ఎప్పుడూ కూడా అనుమానానికి, సందేహానికి తావివద్దు. ప్రాముఖ్యంగా దేవుడు నీకు ఇచ్చిన వాగ్దాన విషయంలో, ఇచ్చినటువంటి వాక్కు విషయంలో ఏనాడు అనుమానాన్ని రానివ్వద్దు. ఎందుకంటే ఆకాశము భూమి లయమైనా లయమవుతుంది, కానీ
ఆయన వాక్యం మాత్రం లయమయ్యే ప్రసక్తి లేదో. నమ్మిన వాళ్ళు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? పరిశుద్ధుడైన తండ్రి, సూటిగా స్పష్టంగా 4000 సంవత్సరాల క్రితం 4 గోడల మధ్య చోటు చేసుకున్న సంఘటనను మా కళ్ళకు కట్టినట్టుగా చూపించావు నాయన. నిన్ను నమ్మాల్సినటువంటి దంపతులు అనుమానానికి తావిచ్చినప్పుడు, సందేహించినప్పుడు అయ్యా ఎంత దారుణానికి ఒడిగట్టారో, ఎంత దారుణంగా తప్పిపోయారో, ఎంత దారుణంగా నాయన నిన్ను అవమానపరిచారో, ఫలితంగా అవమానపరచబడ్డారో, నేటికి అపాయకరంగా వారి ఆలోచన మిగిలిపోయిందో సూటిగా మాకు తెలియచేశా. విత్తబడిన ఈ హెచ్చరికతో కూడిన వాక్యం మా జీవితంలో ఎన్నడూ మర్చిపోకుండా సహాయం చేయ. ఆకాశము భూమి గతించిపోతుంది, కానీ నీ వాక్కు, నీ వాగ్దానం గతించిపోదు. కాబట్టి నాయన, ఎప్పుడు భయం వచ్చినా, ఎప్పుడు సైతాను వచ్చి మమ్మల్ని శోధించినా, అనుమానాన్ని కలిగించినా, వెంటనే మోకాళ్ళ మీద పడి నీ వాక్యము ద్వారా నాయన మా విశ్వాసాన్ని పెంపొందించుకోలాగున, నీ వాగ్దానాన్ని మళ్ళా చదివి విశ్వాసాన్ని కాపాడుకునేలాగున సహాయం చేయ. యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనవి చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.